అవుతుంది అనుకుంటే పునరావితం చేయాల్సి మంచిగా ఉంటుంది. రైట్ రైట్ ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ రామ్మోహన్ గారు. నమస్తే. ఎస్ ప్రధానంగా అంటే ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు మనం మాట్లాడుకున్నాం. అంటే శివరాల్ గారు మాట్లాడారు, రామ్మోహన్ రావు గారు చాలా విస్తృతంగా అంటే ఉన్నటువంటి ప్రకృతి కోపానికి సంబంధించి మానవ తప్పిదాలు, రాజకీయ నాయకులు చేయాల్సినటువంటి పాత్ర, ఇవన్నీ అంశాలు మాట్లాడారు. సో మీ అభిప్రాయం ఏంటి? పూర్తిగా మన యొక్క స్వార్థం ఇది. మన స్వార్థం వల్ల ప్రకృతిని విధ్వంసం చేసి ఆ ప్రకృతి విధ్వంసాన్ని సృష్టించి ఆ నీళ్లను వాటంతకు వాడే పోయే విధానాన్ని మనం విచ్ఛిన్నం చేసినాం. కాబట్టి మొత్తం గ్రామాలకు పట్టణాలకు ఇండ్లలోకి వచ్చే పరిస్థితి తలెత్తింది. ప్రకృతి విధ్వంసం జరగకుంటే ఇంత ఇబ్బందిగా తలెత్తేది కాదు. ఇది పూర్తిగా మన నిర్లక్ష్యమే, మా మనుషుల యొక్క స్వార్థం ఇది. అందులో పాలకులు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. మనం చెరువుల విధ్వంసం, కాలువల విధ్వంసం, పాటు కాలువల విధ్వంసం, నగరీకరణ పేరు మీద వినిపిస్తుందా అండి రాజశేఖర్ గారు? ఎస్ ఎస్ చెప్పండి చెప్పండి రామ్మోహన్ గారు. నగరీకరణ పేరు మీద మనం చెరువులను, పాటు కాలువలను, కుంటలన్నీ పూడి చేసి ఇండ్లు కట్టడం, అక్కడనే వర్షాకాలం లేనప్పుడు వాటిని చదును చేసి ప్రజలకు అమ్మడం, వర్షాలు పడిన తర్వాత లోతట్టు ప్రాంతాలు కావడం వల్ల ఇళ్లలోకి అపార్ట్మెంట్లకు నీళ్లు రావడం, దీని మీద ప్రజలు మళ్ళీ తిరగబడి ప్రభుత్వాల మీద, ఇది రెగ్యులర్ గా జరుగుతున్న ప్రక్రియ. ఈ గతంలో ఇటువంటి ఇష్యూ ఉంది కాబట్టి చాలా నగరాలు ఇబ్బంది పడ్డాయి. ఈ రోజు పేపర్ చూస్తే, పొద్దున చూస్తే మొత్తం పేపర్ అంతా 2 జిల్లాలు 3 జిల్లాల గురించి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కాలనీలు, ఇండ్లు అన్ని కూడా జలమయమై అయిపోయినాయి. వీటికి ఎవరు బాధ్యత వహించారో తప్పకుండా పర్యావరణవేత్తలు, ప్రభుత్వ అధికారులు దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ప్రజలకు విషయం తెలియదు. మొట్టమొదటిది వ్యాపారస్తులు ఎవరైతే ఈ యొక్క జాగాలను, ఖాళీ జాగాలను గుర్తించి ప్లాట్లుగా విభజించి ప్రజలకు అమ్ముతున్నారో వాళ్ళకు అనుమతి ఇచ్చే అధికారులు. మన చెరువులు, కుంటలు పైన ఉంటాయి, ఎట్లా పోతాయి నీళ్లు పోయే ఏరియా ఉన్నప్పుడు వాటికి అనుమతి పోతాయి అనే ఇంగిత జ్ఞానం గతంలో అధికారం లేకపోయింది. దాని నుంచి ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంట్లోకి నీళ్లు రావడం, మేము కొనుక్కున్నప్పుడు నీళ్లు లేవు. అంటే ప్రకృతి వర్షం ఎప్పుడు అతిగా నమ్మవుతుందో, ఎప్పుడు కరువు వస్తే ఎవరికి తెలియదు. కాబట్టి దాని చెరువు కింద ఉన్న భూములు ఎంతవరకు నీళ్లు పోతుంటే, ఇది పాటకాలు ఉందా, చెరువు ఉందా, చెరువు కింద నీళ్ళ, లోతట్టు ఏరియా అనేది సంబంధిత అధికారుల రెవెన్యూ వాళ్ళకి కానీ ఇరిగేషన్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కూడా నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రోజు ఈ తెలంగాణలో, మిగతా రాష్ట్రాల్లో ఈ దుస్థితి ఏర్పడ్డది. ఇక నార్త్ లో అయితే అవి మట్టి, పెద్దలు చెప్పినారు, మట్టి కూడా పలచగా ఉంటది కాబట్టి, కొంచెం కొండ చర్యల ప్రాంతం కాబట్టి వర్షం ఎక్కువ పడితే అది వాళ్ళకి అలవాటు, ప్రకృతి ఇబ్బంది అక్కడ. కానీ మనమేమో మన సొంత ఎజెండాలు అమలు పరచడం వల్ల ప్రకృతిని ఈ డైవర్షన్ చేస్తున్నందువల్ల మనం ఇబ్బందులకు గురవుతున్నాం. మనం కొని తెచ్చుకున్న కష్టాలు ఇవి. ఇక్కడ ఎక్కడో మన యొక్క భూభాగం పూర్తిగా వాతావరణానికి అనుకూలమైన భూమి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ప్రకృతిని డిస్టర్బ్ చేసినందుకే మనం డిస్టర్బ్ అవుతున్నాం. లేకపోతే ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా దానంతా కదే నీళ్ళు వెళ్ళిపోతుంటే, దానంతా కదే అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. మనము పోయి చెరువులలో, కుంటలలో మట్టి నింపేసి ఇల్లు కట్టుకొని ఈ యొక్క నదుల వెంబడి ఉన్నటువంటి అటవీ సంపదనంతా నరికివేసి మన స్వార్థానికి వాడుకున్నందువల్ల ఈ రోజు ప్రకృతి విధ్వంసం జరిగింది. దీనికి అందరి కారణాలు ఇప్పుడు ఎవరంటే ఒకరి వైపు వీళ్ళెత్తి చూపిస్తా ఉంటారు. దీనికి ఎవరు? ఖచ్చితంగా పాలకులు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క అనుమతి లేని అనాథరైజ్డ్ లేఅవుట్లను రద్దు చేసి డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ ఉండాలి, ఇల్లు కట్టాలంటే, ప్లాట్ అమ్మాలంటే ఆ లేఅవుట్ లో అటవీ శాఖ వాళ్ళది, ఇరిగేషన్ వాళ్ళది, రెవెన్యూ వాళ్ళది, అందరిది కూడా ఎన్ఓసి పెట్టి కొత్త లేఅవుట్ తయారు చేయమని చెప్పి స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇస్తే ఈ రోజు సుమారుగా ఒక 5 సంవత్సరాలు గతంలో నుంచి కూడా ఆ నిబంధనలు అమలు కావడం వల్ల కొంచెం మార్పు వచ్చింది. కానీ గతంలో ఎవ్వరు కాగితం మీద గీతలు గీసి అమ్మేస్తే ప్లాట్ అది వాళ్ళ చెరువ, కుంటన, ఆ చెరువులో మట్టి నింపి చేస్తున్నారు అనేది ఎవరు సృష్టిలు గారు, ఎవరు చెప్పేటోళ్ళు అధికారులు కూడా. కాబట్టి ఇది అందరి నిర్లక్ష్యం. ప్రజలు కూడా కొనేటప్పుడు మనం ఎక్కడ నివాస ప్రాంతంగా ఉంటున్నాం, ఇది నివాసానికి యోగ్యమైన భూమేనా, మరి వాడు అమ్ముతున్నాం, మనం కొంటున్నాం, కట్టిన తర్వాత ఎవరు దిక్కంటే దానికి ఏం అధికారికంగా అనుమతులు లేవు కాబట్టి వాడు కూడా చట్టబద్ధంగా లయబుల్ కాడు. ఏమైనా శిక్ష చేద్దామంటే కూడా వాడు అమ్మింటే వెళ్ళిపోయింది, వానికి అనుమతి లేదు, పాడు లేదు. మరి దీనికి అంతా కూడా ఖచ్చితంగా ప్రజలు, పాలకులు అందరూ కూడా సీరియస్ గా ఆలోచన చేసి ఈ ప్రకృతి వైపరీత్యం రేపు వచ్చే తరాన్ని కూడా కాపాడే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే చూస్తున్నాం ఇప్పుడు ఎంత పెద్ద కాలనీలు మునిగిపోయినాయి, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు యొక్క విపత్తులో కొట్టుకుపోయినాయి. ఈ రోజు 44 నెంబర్ జాతీయ రహదారి కూడా ఈ యొక్క నీటి దాటి కొట్టుకొని పోయింది. నీళ్లను ఎవరు ఆపలేరు, కనీసం గాలినన్నా అగ్నినన్నా ఆపొచ్చు, కానీ నీళ్ళని ఆపే శక్తి ఎవరికి లేదు. మొత్తం తుడుచుకు పట్టుకుపోతుంది.
కాబట్టి దీనిపైన మనం సీరియస్ గా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు దీనిపైన చర్య తీసుకోవాలి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మొత్తం మునిగిపోతుంటే అక్కడ క్రీడల పైన సమీక్ష పెడుతున్నారు. వరదలు వచ్చి ఊర్లు మునిగిపోతున్నారు ఆయన అంటే ఇది ఒక పరిస్థితి. ఎందుకంటే మనం గతంలో చూడండి, నిన్న ఆదివారం ఎడిషన్లో వచ్చింది, తమిళనాడు సంబంధించి మడ అడవులు అనేటివి ఒక సముద్ర తీర ప్రాంతంలో ఉన్నవి. చేప యొక్క ముళ్ళు ఆకారంలో వాళ్ళు కాలువలు నిర్మాణం చేసుకొని సముద్రం నీళ్లు ఉప్పెన రాకుండా ఈ మడ అడవులు మడ కాలువలు కాపాడేటి ఊర్లను. కాబట్టి వాళ్ళ మధ్యలో కొంతమంది మళ్ళీ ఆ కాలువలు పూడుకపోవడం, ప్రభుత్వం దాని మీద నిర్లక్ష్యం వహిస్తే ఆ విపత్తు ద్వారా ఊర్లు కొట్టుకుపోయినాయి. దాన్ని గుర్తించి అన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కలిసి 2005 నుంచి మళ్ళీ పునర్నిర్మాణం చేపడితే ఇప్పుడు కోలుకొని మళ్ళీ అక్కడ ఉన్న 120 కిలోమీటర్ల తీర ప్రాంతం తమిళనాడు మడ అడవులు మళ్ళీ కూడా ప్రజలందరూ సుభిక్షంగా అడవులు పెరుగుతూ ఉన్నాయి. దాని నుంచి నీళ్లు కూడా ఊర్లలోకి రాకుండా కాలువలు ఏమో తిరుగుతూ మత్స్యకారులకు జీవనోపాధి అయింది. ఆ యొక్క విధ్వంసం అనేది ఆగిపోయింది. ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏంటంటే, మూసీ కాలువ పెద్ద చెప్పారు రామ్మోహన్ రావు గారు, సుమారుగా 200 ఫీట్ల ఉన్న కాలువ అది నగరం నడిపొడ్డు లంగనూరు నుంచి మన నాగోల్ నుంచి ఇంకా కిందకు పోతుంటే కూడా మరి ఆ కాలువ ఈ రోజు ఏమైనా ఒకసారి మనకి ఎమ్లిబార్ బస్ స్టాండ్ దగ్గర చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆ ముంగ లంగరోడ్ దగ్గర చూస్తే అర్థమైపోతుంది. అంత పెద్ద నాల మట్టి నింపి ఎవరంతా కూడా దాన్ని కుంచుగా తీసుకొని వచ్చి మధ్యలో చిన్న కాలువ నిర్మాణం చేశారు. మళ్ళీ అంత పెద్ద వరదలు ఆ రోజు సుమారుగా 100-120 సంవత్సరాల క్రితం డిజైన్ చేసి ఈ రోజు అంటే సుమారుగా 100 సంవత్సరాల వరకు కూడా మనకి ఇంకా అది మనం చూడగా ఎన్నడూ కూడా నిండలేదు. అది అంటే అంత పెద్ద భవిష్యత్తు ఆలోచన చేసి కాలువ నిర్మాణం చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, పెద్ద పాటు కాలువలు మూసేసి రియల్ ఎస్టేట్ పేరు వెంచర్లు చేసి 20 ఫీట్లు 30 ఫీట్లు ఉన్న పాటు కాలువలను 3 ఫీట్లకు కుంచింప చేసి మోరీలు కడతా ఉన్నారు. ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు కాలనీలలో, కొత్త లేఅవుట్లలో. ఆ 3 ఫీట్ల నీళ్లు ఈ పెద్ద పాటు కాలువలు వచ్చే వరద 3 ఫీట్లకు తట్టుకోలేక మొత్తం పైకి వచ్చి రోడ్లు, కాలనీలు, ఇండ్లు మొత్తం జలమయమైపోతున్నాయి. దాని నుంచి ఇది గ్రామీణ స్థాయి నుంచి హైదరాబాద్ మహానగరం వరకు ఇదే జరుగుతుంది. మరి దీనిపైన ఖచ్చితంగా పాలకులే స్ట్రిక్ట్ గా దీనిపైన చర్యలు తీసుకుంటే ఇటువంటివి జరగకుండా ఆగుతాయి. తప్పకుండా ప్రతి మున్సిపాలిటీ సమస్య ఉంది. మా దగ్గర కూడా ఇదే సమస్య. 15 ఫీట్లు ఉన్న నాలాలను అవతల కొత్త వెంచర్ చేస్తే వాడు 3 ఫీట్లు చేస్తాం. ఎందుకు అంటే రేట్లు పెరిగినాయి. రేట్లు పెరిగితే ఎక్కువ పొద్దు కాలు వేడిస్తే భూమి ఇబ్బంది అవుతుంది. నాకు వచ్చింది ఏముంది, ఎవడో ఇల్లు కట్టుకున్నాడు ఇబ్బంది పడతాడని వాడు చిన్నగా ఇది చేసి మన అధికారులు కుమ్ముకైతురు వాళ్ళతోటి. ఇది మొత్తం వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా దీనిపైన సీరియస్ గా ఆలోచన చేయాలి. డిటిసిపి అనుమతి తీసుకున్నా ఈ కాలువను కుంచిపో చేస్తున్నారు. ఇది ఒక సమస్య మళ్ళా. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం మనుషులు చెప్తే వినే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ అధికారులు ఎట్లే తయారు, వ్యాపారస్తులు ఎట్లే తయారయ్యారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కోర్టు ఏమైనా సీరియస్ గా సుమోటోగా స్వీకరించి ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి దీనిపైన పాలకులను పార్టీ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి దీనిపైన చెప్తే తప్పితే డైరెక్షన్స్ ఇస్తే తప్పితే సెట్ అయ్యట్లేదు. ఎందుకంటే రాబోయే తరానికి మనం ఇటువంటి విధ్వంసాలు ఇస్తే మనం అందించింది ఏముండదు, మొత్తం వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఇది మనం కాపాడుకోవాల్సిన అవసరం, ప్రకృతిని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దీనిపైన పాలకులు సీరియస్ గా ఆలోచన చేయాలి. రైట్. రామ్మోహన్ రావు గారు, అంటే బీఆర్ఎస్ రామ్మోహన్ గారు చాలా అంశాలు లేవనెత్తారు పార్టీల పరంగా మాట్లాడినప్పటికి కూడా. అయితే ఇక్కడ దీని నివారణ చర్యలకు సంబంధించి